అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఎన్నికలకు ముందు జరిగే ఈ సమావేశాలను ఉపయోగించుకుని తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరోసారి ప్రజల ముందుకు తీసుకెళ్లనుంది అధికార వైసీపీ. ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఓటార్ అకౌంట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం జరిగే బీఏసీ సమావేశంలో సభ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు. ఇక 3 రోజులు మాత్రమే సమావేశాలు జరుగుతాయని చెబుతున్నారు. రేపే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చర్చ ఆమోదం ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అనర్హత వేటు ఎదుర్కొంటున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల భవిష్యత్తుపై అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగానే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమపై వచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వడానికి ఇవాళ డెడ్లైన్. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పీకర్కు సమాధానం ఇవ్వాల్సి ఉంటాయి. రెబల్ ఎమ్మెల్యేల వివరణ తీసుకున్న తర్వాత స్పీకర్ ఏ క్షణమైనా తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. వీరు హైకోర్టును ఆశ్రయించినా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించలేదు. 4 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాలగిరిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తిని రేపుతుంది. జార్ఖండ్లో చంపై సోరెన్ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోనుంది. 81 మంది సభ్యులు గల జార్ఖండ్ అసెంబ్లీలో ఒక సీటు ఖాళీగా ఉంది. దీంతో 80 మంది సభ్యులు గల సభలో బలం నిరూపించుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యేల మద్దతుండాలి. జేఎంఎం నేతృత్వంలోని మహాగఠబంధన్ కు సంఖ్యాపరంగా 49 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈడీ అదుపులో ఉన్న హేమంత్ సోరెన్ ఓటు వేయడానికి కోర్టు కూడా అంగీకరించింది. దీంతో బల పరీక్షలో నెగ్గుతామని చంపై సోరెన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీకి తన మిత్రపక్షాలతో కలిపి 31 మంది ఎమ్మెల్యేలున్నారు. అధికార పక్షం నుంచి మరో 9 మందిని చీల్చితే కానీ ప్రభుత్వాన్ని కుప్పకూల్చలేదు. జేఎంఎం, కాంగ్రెస్ లోని కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలతో బీజేపీ నేతలు టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. త్వరలో మరో 2 హామీలను అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఇకపై వాహనాల నెంబర్ ప్లేట్లపై టీఎస్ బదులుగా టీజీగా రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతిస్తూ ఆమోదముద్ర వేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 6 గ్యారంటీల అమలులో భాగంగా గృహ అవసరాలకు 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ పథకంతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ను అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాల భూమి కేటాయింపు, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం జరుగుతుంటాయి. కేసీఆర్, హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ప్రాజెక్టులపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తామన్నారు. అసెంబ్లీ మండలిలో 48 గంటల పాటు ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అటు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ స్వీకరించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రాజెక్టులు కేఆర్ఎంబీపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని ప్రకటించిన హరీష్ రావు రేవంత్ రెడ్డి ఆరోపణలకు అసెంబ్లీలో దిమ్మ తిరిగే సమాధానం చెబుతామంటున్నారు. ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ లాలూచీ పడటంతోనే నాగార్జున సాగర్ను ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏపీ పోలీసులు ప్రాజెక్టుపైకి వస్తారా, రాగలరా అని ప్రశ్నించారు. గతంలోని కేసీఆర్ ప్రభుత్వం నేరుగా తెలంగాణపై కుట్ర పన్నారని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ టెండర్ పూర్తయిన తర్వాత అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమన్నారు ఉత్తమ్. కేఆర్ఎంబీ విషయంలో కాంగ్రెస్ చేతులెత్తేసిందని విమర్శించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. జూటా మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. 10 ఏళ్ల నుంచి కాపాడుకుంటున్న కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం చేతిలో పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల పొట్టకొట్టిందని, 2 లక్షల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు హరీష్ రావు. కేంద్రంతో రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం వల్లే ప్రాజెక్టుల అప్పగింత జరిగిందని ఆరోపించారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇప్పుడేమో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తున్నారని, అయినా రేవంత్ రెడ్డి తప్పించుకోలేరన్నారు. ప్రజలకు సమాధానం చెప్పి తీరాలన్నారు.
బీఆర్ఎస్ అవినీతి ప్రభుత్వం పోయినా కాంగ్రెస్ రూపంలో మరో అవినీతి ప్రభుత్వం వచ్చిందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్. రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ హైకమాండ్ కు ఫండింగ్ చేస్తుందని ఆరోపించారు. తెలంగాణ సంపద వారికి ఏటీఎంలా మారిందన్నారు తరుణ్ చుగ్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీట్ల పంపిణీపై చర్చించారు. నిన్న సమావేశమైన ఇద్దరు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు రాజకీయాలపై మాట్లాడారు. ఒకే రోజు 2 సార్లు భేటీ అయిన ఇద్దరు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎన్ని అని కాదు 98% స్ట్రైక్ రేట్ ఉండాలంటూ పవన్ కామెంట్ చేశారు. సీట్ల సర్దుబాటు కొందరికి బాధ కలిగించొచ్చని పవన్ అన్నారు. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీల అధినేతల మధ్య చర్చ హాట్ టాపిక్ గా మారింది. పొత్తులు సీట్ల సర్దుబాటుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు సీట్ల సర్దుబాటుతో కొన్ని ఇబ్బందులుంటాయన్నారు పవన్. సీట్ల సర్దుబాటు కొందరికి బాధ కలిగిస్తుందన్నారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో 98% స్ట్రైక్ రేట్తో దూసుకొస్తామన్నారు జనసేనాని. చంద్రబాబు పవన్ భేటీ సీట్ల కోసం జరిగిందా లేక నోట్ల కోసమా అని ప్రశ్నించారు మంత్రి అంబటి. వాళ్ళిద్దరూ భేటీ కావడంలో కొత్తేముందన్నారు. మేము ఎన్నికలకు సిద్ధమంటుంటే విపక్ష కూటమి ఇంకా అభ్యర్థులనే ప్రకటించలేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. విపక్షాలు అభ్యర్థులను ప్రకటించేలోపే ఎన్నికలు పూర్తయి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు చంద్రబాబు. అమరావతిలోని చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇటు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైన సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంపై ఛార్జిషీట్ విడుదల చేశారు చంద్రబాబు. తాను జగన్ కు నమ్మిన బంటును అన్నారు మంత్రి అమర్నాథ్. జగన్ ఏ పని అప్పగిస్తే ఆ పని తప్పకుండా నెరవేరుస్తానన్నారు. పోటీ చేయాలని ఆదేశించినా పార్టీ తరపున ప్రచారం చేయమన్నా సీఎం ఆదేశాలను శిరసా వహిస్తానని స్పష్టం చేశారు అమర్నాథ్. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు సీబీఐ విచారణ చేయించుకోగలరా అని సవాల్ విసిరారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబుపై పుంఖానుపుంఖాలుగా కేసులున్నాయన్న కాకాని వాటిని న్యాయస్థానాల్లో స్టేలతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ చేయించుకున్నారని గుర్తు చేశారు కాకాని. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై అధిష్టానం సీరియస్ అయింది. వసంత అనుచర వర్గంపై వేటు వేసింది ప్రభుత్వం. మైలవరం పరిధిలోని 28 మంది కోఆపరేటివ్ సొసైటీల చైర్మన్లు సభ్యులను తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వసంత టీడీపీలో చేరుతారన్న వార్తలతో ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్. మైలవరం కొత్త ఇన్ఛార్జిగా తిరుపతిరావు యాదవ్ ని నియమించింది వైసీపీ హైకమాండ్. ట్విస్ట్ ఏంటంటే నేటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు వసంత హాజరవుతారని సమాచారం. క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్ అడ్డాగా మారింది. కాంగ్రెస్ కూటమి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు హైదరాబాద్నే ఎంచుకుంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో హైదరాబాద్కే తరలిస్తుంది. ఇప్పటికే జార్ఖండ్ ఎమ్మెల్యేలు నగరంలో క్యాంపు వేసి రాంచీకి వెళ్లిపోయారు. ఆ తర్వాత బీహార్ టీం హైదరాబాద్కు వచ్చింది. 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో భాగ్యనగరానికి చేరుకున్నారు. ఫిబ్రవరి 12న బీహార్లో ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఇటీవలే నితీష్ కుమార్ మహాగఠబంధన్ కు వీడి ఎన్డీఏ సంచలనంలో చేరారు. ఇక దీంతో బీహార్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇప్పటికే సీఎంగా ప్రమాణం చేసిన నితీష్ కుమార్ ఈ నెల 12న బల నిరూపణ చేసుకోవాల్సి ఉంది. దీంతో కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన శిశువు విక్రయ కేసు డొంక కదిలింది. అక్రమంగా దత్తత తీసుకున్న వారి నుంచి శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు భద్రాచలం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత శిశువు విహార్కు అప్పగించారు. ఇక ఈ కేసులో A1గా డాక్టర్ స్పందన, A2గా గోపీ సందన్ను చేర్చారు. అక్రమంగా దత్తత తీసుకున్న ప్రవీణ్, పల్లవి దంపతులను A3, A4గా చేర్చారు. 4 నెలల క్రితం అప్పుడే పుట్టిన ఆడ శిశువును ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యురాలు కొత్తగూడెంకు చెందిన వారికి అక్రమంగా దత్తత ఇవ్వడంతో భద్రాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పుట్టిన బిడ్డ చనిపోయిందని తల్లిని నమ్మించింది మహిళా డాక్టర్. ఉత్తరాఖండ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి పౌర స్మృతిపై నిపుణుల కమిటీ రూపొందించిన ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ ఆమోదముద్ర లభించింది. ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల కమిటీ ఈ డ్రాఫ్ట్ను తయారు చేసింది. ఫైనల్ రిపోర్ట్ని శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది.
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు ప్రధాని మోదీ. స్వాతంత్ర్యం తర్వాత సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నవారు మన ప్రార్థనా స్థలాల ప్రాధాన్యతను అర్థం చేసుకోలేదన్నారు. వారు తెచ్చిన సంస్కృతి గురించి వారే సిగ్గుతో తలదించుకునే ధోరణి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీ వాడకంతో మొత్తం వ్యవస్థ సరళతరమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యాయ వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. జవాబుదారీతనంతో పరిమిత ఖర్చులో న్యాయం అందేలా తీర్చిదిద్దాలన్నారు. 19వ శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దంలో మనం న్యాయాన్ని ఇవ్వలేమన్నారు. సవాళ్లతో కూడిన సంక్లిష్ట సమయంలో న్యాయ వ్యవస్థలో సాంకేతికతతోనే మొత్తం న్యాయ ప్రక్రియను సరళతరం చేయొచ్చని అమిత్ షా అన్నారు. బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి చేస్తున్నారని, చేరితే కేసులు లేకుండా వదిలేస్తామని చెబుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. తనని ఒంటరిని చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా తలొగ్గేది లేదన్నారు కేజ్రీవాల్. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రకు సంబంధించి ఇప్పటి వరకు తనకు ఆహ్వానం అందలేదన్నారు. ఆహ్వానం కోసం తామెందుకు వేచి చూడాలని ఆయన ప్రశ్నించారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. 3 మయన్మార్ దేశస్తులపై ఛార్జిషీట్ వేసింది ఎన్ఐఏ టీం. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల నుండి మయన్మార్ దేశస్తులు అక్రమంగా చొరబడ్డట్టు వెల్లడించింది. నిందితులు రబీ ఇస్లాం, షఫీ అలం, మహమ్మద్ ఉస్మాన్గా గుర్తించింది ఎన్ఐఏ టీం. రోహింగ్యాలతో కలిసి అక్రమంగా భారత్లోకి చొరబడ్డారని ఛార్జిషీట్లో తెలిపింది. మహిళా రోహింగ్యాలను ముఠా భారత్లోకి దింపినట్టు గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. తెలంగాణ, యూపీ, రాజస్థాన్, హర్యానా, జమ్మూ కాశ్మీర్లో ఉన్న రోహింగ్యాలతో వివాహం పేరుతో బంగ్లాదేశ్ యువతులకు ఈ ముఠా వల వేసినట్లు విచారణలో తేలింది. ఇక నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులు సృష్టించి బ్యాంక్ అకౌంట్స్, సిమ్ కార్డులు కూడా పొందారు. పాక్ మరోసారి బరి తెగించింది. ఈసారి ఏకంగా ఇండియన్ ఎంబసీనే టార్గెట్ చేసింది. రష్యాలోని భారత దౌత్య కార్యాలయంలోకి ఏజెంట్ను పంపి కీలక సమాచారాన్ని ఎత్తుకెళ్లింది. ఇండియన్ ఎంబసీలోకి పాక్ ఏజెంట్ చొరబడ్డారన్న సమాచారంతో అలర్ట్ అయిన యూపీ ఏటీసీ సతేందర్ శివాల్పై నిఘా పెట్టింది. అతడు మీరట్లో ఉంటున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఏటీసీ ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. చివరికి పాక్ గూఢాచారిగా పనిచేస్తున్నట్లు అంగీకరించాడు. ప్రపంచ సంపన్నుల జాబితాలో మెటా సీఈఓ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ ప్రపంచ సంపన్నుల జాబితాలో మెటా సీఈఓ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ దూసుకెళ్తున్నారు. ఫోర్బ్స్ తాజా అంచనాల ప్రకారం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు ఇన్వెస్టర్ బిల్ గేట్స్ ను వెనక్కి నెట్టాడు. ప్రపంచ కుబేరుల్లో 4వ స్థానంలో మార్క్ జుకర్బర్గ్ నిలిచారు. స్టాక్ మార్కెట్లో మెటా షేర్ల ధరలు అమాంతం 22% పెరిగాయి. దాంతో ఆయన సంపద విలువ $28 బిలియన్ మేర పెరిగింది. జుకర్బర్గ్ ఆస్తుల విలువ $165 బిలియన్ చేరుకుంటాయి. పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పురస్కారం తీసుకునే వెంకయ్యనాయుడు, చిరంజీవితో పాటు పద్మశ్రీ అవార్డు తీసుకుంటున్న కళాకారులను సన్మానించారు. వెంకయ్యనాయుడు, చిరంజీవిని సీఎం, డిప్యూటీ సీఎం శాలువా కప్పి సన్మానించారు. అవార్డు గ్రహీతలకు ప్రభుత్వం 25 లక్షల నగదు బహుమతి అందజేసింది.